మీరు కూడా కావచ్చు, మీ పార్టీ నాయకులు కావచ్చు, చాలా సందర్భాల్లో కూడా దీన్ని వ్యాఖ్యానించడం జరిగింది. కానీ ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒక మినిస్టర్ ఏమన్నాడు, ఆ బీసీ సీఎం చేస్తాను, బీసీకి ఏలే ప్రెసిడెంట్ అన్నారు. అంత ప్రేమ మీకు బీసీల మీద ఉంటే మీరు రేవంత్ రెడ్డి గారిని రిజైన్ చేయించండి, మీరు కానీ బీసీ సీఎం. 2016లో రోహిత్ వేముల ఎవరైతే ఉన్నారో ఆ ఇన్సిడెంట్ సందర్భంగా మీ నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ అయితే వ్యతిరేకించింది. ప్రజల గురించి చెప్తాను, దీంట్లో నేను రాజకీయం చేయను. న్యాయవాదిగా చెప్పండి కొంచెంసేపు, అంటే బీజేపీ అధ్యక్షుడిగా కూడా మీరు చెప్పొచ్చు. బీసీ బిల్లు ఇది నిజంగా పాస్ అవుద్దంటారా, జరుగుతుందంట తెలియదు వీళ్ళకి. అంటే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఆ స్థానిక ప్రభుత్వాల లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్ తక్కువ స్థానాలు బీజేపీ కనుక వస్తే రామచంద్రరావు గారు మీదేసుకొని మరి అంటే దానికి ఇంతకుముందు డిఫరెంట్ మీరు కంపారిజన్ అంతా కూడా ఏమంటే 1947 పోకండి. యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఆ డిక్లరేషన్, మను డిక్లరేషన్ చేశారు. ఇప్పుడు ఏమైంది మీ డిక్లరేషన్? మళ్ళీ మీ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఏం ఓపెన్ చేస్తారు? ఏం ఓపెన్ చేయలేరు వాళ్ళు. అసలు దళితుడు అంటే ఎవరు సార్? నాకు అర్థం కాదు. ఇక తీసుకొచ్చి రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, వాడు వీడు నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ద కామన్ మ్యాన్ టాక్ షో. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎన్ రామచంద్రరావు గారు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ఇటీవలే ఆయన ఎన్నిక కావడం జరిగింది. ప్రజల కోసం మేము విస్తృతంగా పోరాడతాం అంటున్నారు. మరి ఆయన ఎట్లాంటి పోరాటాలు ప్రజల కోసం చేస్తారో, కాంగ్రెస్ గవర్నమెంట్ అసలు ఏమీ చేయలేదు, ఏ పథకాలు కూడా ఇవ్వలేదు, అయినా అసలు వీళ్ళు ఈ పథకాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారో. అఫ్కోర్స్ పథకాలు అవసరమే, కానీ ఫ్రీ బీస్ కూడా కొంతవరకు బీజేపీ వీటిని ప్రోత్సహించదు. మరి ఈయన ఇస్తా అన్నాడు కాబట్టి ఇవ్వాలి అని అంటున్నారు. మరి రానున్నటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, లోకల్ గవర్నమెంట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, వాటిని అధ్యక్ష పదవిలో ఉండి వీరు ఏ రకంగా ఎదుర్కొంటారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ బాగున్నారా? బాగున్నాను సార్. సో బీఆర్కే తరఫున మరొకసారి ధన్యవాదాలు మీకు. సో మీ అధ్యక్ష పదవి ఎన్నికలో అయితే కొంత గందరగోళము, అంటే నాటకీయత పరిణామాల మధ్య అయితే ఖచ్చితంగా జరిగిందని ఒక కామన్ మ్యాన్గా ఈ షోనే ది కామన్ మ్యాన్ టాక్ షో. నా అభిప్రాయం అయితే ఇది. సో మొత్తం మీద ప్రతి పార్టీలో సీనియర్లు చాలామంది ఉంటారు, ఆశావాదులు, ఆశావాహులు చాలామంది కూడా ఉంటారు. ఫైనల్గా మీరు అంటే జనరల్గా ఓబీసీ నాయకత్వాన్ని లేదా బీసీ నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చారు. మీరే కాదు, అన్ని పార్టీలు కూడా అదే పందాలు ఉన్నాయి. సడన్గా మీరు రావటాన్ని అంటే మీరెట్లా ఊహించుకున్నారా? ముందే మీకు తెలియకుండా జరిగిందా? ఏం చెప్తారు మీరు? తెలవకుండా తెలిసి అని కాదు విషయం. ఇక్కడ పార్టీ పెరుగుతున్న సమయంలో చాలామంది అడుగుతారు, కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఒకరు ఎమ్మెల్యే ఉంటారు, ఒకరు ఎంపీ ఉంటారు. వాళ్ళ బాధ్యత వాళ్ళ కాన్స్టిట్యూన్సీ పబ్లిక్లో ఉంటుంది. కాబట్టి నేను గతంలో పార్టీలో 40 సంవత్సరాలు పనిచేశాను. పార్టీకి పూర్తి సమయం ఇచ్చేటటువంటి నాకు సమయం ఉన్నది. ఎందుకంటే మన ఎమ్మెల్యే ఓడిపోయాను కాబట్టి, ఎంపీ కూడా నేను చేయలేదు కాబట్టి నాకు ఇప్పుడు పార్టీ కోసం పనిచేసేటువంటి అవకాశం ఉంటే, అంటే ఎమ్మెల్సీగా మీరు చేశారు. ఇప్పుడు ఈ సమయంలో ఇప్పుడు వేరే వాళ్ళు అడిగిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వాళ్ళకి దే ఆర్ హ్యావింగ్ దియర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆన్సరబుల్ టు దిర్ పీపుల్. ఓకే. సో పార్టీ నడపడానికి ఫుల్ టైం కావాలంటే కాన్సన్ట్రేషన్ నాకు ఉండకపోవచ్చు అని చెప్పేసి నాకు తీసుకొచ్చి పెట్టినటువంటి అవకాశం ఉందని నేను భావిస్తున్నా. ఓకే. నాకు ఇచ్చినంత మాత్రాన అవతల వాళ్ళని ఏదో తక్కువ చేసినట్టు కాదు, నాకు ఇచ్చి నన్ను ఏదో పెద్దగా చేసినట్టు కాదు. ఇక్కడ అట్లా ఉండేది, పార్టీలు బ్యాలెన్సింగ్ ఉంటుంది అంతే. అంటే నేనేమంటున్నా, బీసీ నాయకత్వాన్ని ఎక్కువగా బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి, అంటే ఈ మధ్య చాలా సందర్భాల్లో కూడా మీరు కూడా కావచ్చు, మీ పార్టీ నాయకులు కావచ్చు, మినిస్టర్ పదవుల్లో ఉన్నవారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, చాలా సందర్భాల్లో కూడా దీన్ని వ్యాఖ్యానించడం జరిగింది. కానీ ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందా మీకు అనుకుంటున్నాను నేనైతే. సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళనే బీజేపీ నమ్ముతుంది అనేటువంటి ప్రజల్లో ఉన్నటువంటి పబ్లిక్ క్వశ్చన్ ఇది, నా క్వశ్చన్ కాదు. ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, బీసీ నినాదము అన్ని పార్టీలు తీసుకున్నాయి. 2 క్వశ్చన్లు ఉన్నాయి ఇందులో. నాకు అర్థమైంది. బీసీ నినాదం అన్ని పార్టీలు తీసుకున్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒక మినిస్టర్ ఏమన్నాడు, ఆ బీసీ సీఎం చేస్తాను, బీసీకి ఏలే ప్రెసిడెంట్ అన్నారు. అంత ప్రేమ మీకు బీసీల మీద ఉంటే
మీరు రేవంత్ రెడ్డి గారిని రిజైన్ చేయించండి, మీరు కానీ బీసీ సీఎం ఎందుకు గారు మీరు నా మీద ఎందుకు కామెంట్ చేయాలి? మీరు మా పార్టీ మీద ఎందుకు కామెంట్ చేయాలి? మీరు సీఎంను వేరే వాళ్ళని పెడతారు, మాకు ఒక సామాజిక వర్గానికి ఇచ్చిన మాత్రాన అరే మా దేశానికి ప్రధానమంత్రి బీసీ కదా, బీసీ కమిషన్ తెచ్చిందే మేము కదా, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నది మా పార్టీలో కదా, మా రాష్ట్ర నాయకత్వానికి వచ్చేసరికి ఇది నేనే కాదు, ఇతర కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, టీఆర్ఎస్ లో ఉన్న నాయకులు కావచ్చు, నాయకులే కొడుతున్నా నేను. బీసీ సీఎం అనేది వాళ్ళని చేయమని చెప్పండి, ఎందుకు చేయరు వాళ్ళు? వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా బీసీ ప్రెసిడెంట్ ఉన్నారా? వాళ్ళకు కుటుంబమేనా? కనీసం మా కార్యకర్తని తీసుకొచ్చి పెట్టారండి. కాంగ్రెస్ పార్టీ నా మీద ఆరోపణలు వేసే ముందు వాళ్ళు ఏమైతే వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు బీసీ సీఎం చేసిరా, ఎంతమంది బీసీలు ఉన్నారు వాళ్ళ క్యాబినెట్ ఇవ్వండి చెప్పండి. మొన్న చేసిన దాంట్లో ఎంతమంది వాళ్ళు చేయగలిగే చెప్పండి. మా దాంట్లో కంపేర్ చేసుకుంటే నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో 29 మంది బీసీలు ఉన్నారు, 20 మంది ఉన్నారు. మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీలకు సంబంధించి అన్ని పార్టీల్లో దాదాపుగా బీసీలకే పెద్దపీట వేశారు. మేము కూడా ఇచ్చినాం. అదే మీ పదవికి వచ్చేసరికి ఎందుకు ఇక్కడ ఈటెల గారికి రావాల్సినటువంటి పదవి అంటే పబ్లిక్ క్వశ్చన్ కావచ్చు, కొంతమంది సామాజిక వర్గం ఇవ్వకూడదా? ఇవ్వద్దని అంటలేదు సార్. ఎందుకు ఈ రగడ జరిగింది అనేది క్వశ్చన్ కదా. పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు కాబట్టి పబ్లిక్ ఎవరు ఏం అడగట్లేదు, ఓన్లీ కాంగ్రెస్ లో అడుగుతున్నారు, ఏదో వాళ్ళకి భయపడి అడుగుతున్నారు. ఒకటే మాట, నా ప్రెసిడెంట్ ఒకటే ఈ సామాజిక వర్గానికి, మిగతా 100 పోస్టులు ఉన్నాయి. 100 పోస్టులు ఉన్నాయి కదా, అది ఎవరికి ఇస్తాం మనం? రైట్, అట్లా. సరే, మీ సీనియర్ నాయకత్వాన్ని అంటే రాజాసింగ్ గారి గురించి నేను అడగను. మీరు అన్నట్టు మీరు చెప్పారు ఆల్రెడీ అసంతృప్తులు కామన్గా ఉంటారు, ఆశావాదులు ఉంటారని. ఆశావాదులని నేనే చెప్పాను. సో మీరు ఇట్లాంటి వాళ్ళని అందరినీ రాజాసింగ్ సరే వస్తారా రారా సెకండరీ, మొత్తం మీద అయితే రిజైన్ చేశారు, దాన్ని మీరు ఆమోదించారు, అది సెకండరీ. సో మిగతా వాళ్ళందరినీ కూడా అంటే ఒక తాటిపైకి కూడా ఏ విధంగా తీసుకొద్దామని మీరు అనుకున్నారు? ఆల్రెడీ మీరు ఆన్ రోల్ 15-20 రోజులు అయిపోయింది. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండదు? ఆల్రెడీ అందరూ ఒక తాటి మీద ఉన్నారండి, ఎప్పుడు డిఫరెన్సెస్ లేవు. మీరు ఏంటంటే ఇప్పుడు జనరల్గా మీడియా ఏంటంటే ఎవరొకరు ఆలస్యం వస్తారు, లేకుంటే ఒకటి ఏదో పని మీద రాకపోతే ఆయన రాలే ఈయన రాలే అండి. నాతోని ఎవరికి వివాదం లేదు, నేను ఎవరితో వివాదం పెట్టుకోలేదు. అయినా నాయకత్వం నా ఒక్కరిదే కాదు, ఈ సమగ్ర నాయకత్వం, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుంది. ఈ రామచంద్రరావు ఒకటి కాదు, అందరు నాతో కలిసి వచ్చిండ్రు, కలిసి వస్తారు. నాకు ఎవరి మీద అనుమానం లేదు, అందరూ వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్, యూనిటీతో పనిచేస్తాం. రైట్ సార్. అంటే ఇప్పుడు కొంచెం అంటే రాజకీయాల్లో కూడా వద్దాము. అంటే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఆర్ స్థానిక ప్రభుత్వాల లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయో దాంట్లో అంటే తక్కువ స్థానాలు బీజేపీ కనుక వస్తే రామచంద్రరావు గారు మీదేసుకొని మరి అంటే దానికి నాయకత్వం అయితే మీరు ఖచ్చితంగా వహించబోతున్నారు. ఏం చెప్తారు? సీట్లు తక్కువ వస్తే మరి ఏం చెప్తారు? మేము ఫస్ట్ అంత సీట్ తక్కువ వస్తే మేము అనుకోవట్లేదు, మాకు మంచి సీట్లు వస్తాయి. మేము గతంలో పోటీ చాలా తక్కువ చేసినాం, ఎప్పుడు చేయలే. లోకల్ బాడీస్ మేము కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయలే. నా క్వశ్చన్ కూడా అదే, లోకల్ బాడీలో గ్రౌండ్ లెవెల్లో నాయకత్వం సరిగా లేదనేది ఇప్పుడు ఉన్నది, అప్పుడు చేయలే, ఇప్పుడు ఉన్నది. సార్ మేము 8 ఎంపీలు గెలిచినాము, 8 ఎమ్మెల్యేలు గెలిచినాము, మేము 2 ఎమ్మెల్సీలు గెలిచినాము. అంత రూరల్ పార్టీ. ఇంతకుముందు లేదు, ఇంతకుముందు డిఫరెంట్. మీరు కంపారిజన్ అంతా కూడా నేనేమంటే 1947 పోకండి, మీరు రీసెంట్ చూడండి. మీరు 8 మంది ఎంపీలు మా దగ్గర అంతా రూరల్ బ్యాక్గ్రౌండే, ఎక్సెప్ట్ ఈటల రాజేంద్ర గారు, కిషన్ రెడ్డి తప్ప మిగతా అందరూ రూరల్ సైడ్ నుంచి గెలిచిన వాళ్ళే. మీరు 2 ఎమ్మెల్సీలు గెలిచిన అది కూడా రూరల్ సైడే, 7 ఎమ్మెల్యేలు మొత్తం రూరల్ సైడే. భారతీయ జనతా పార్టీ మొత్తం మన ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో దాదాపు మొత్తం కామన్ రూరల్ ఏరియా కదా. ఇప్పుడు టీచర్ లేరా అక్కడ, గ్రాడ్యుయేట్స్ లేరా గ్రామాల్లో, మన అవన్నీ రూరల్ ఓట్సే కదా. సో కాబట్టి గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ గతంలో కన్నా ఇప్పుడు బలం పెరిగింది. మాకు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 1,00,000 కూడా పైకి పోయి ఓట్లు వచ్చినాయి, పైకి ఓట్లు వచ్చినాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో మా బాగా బలం పెరిగింది. 40 లక్షల సభ్యత్వం మాకైంది భారతీయ జనతా పార్టీకు. 28,000 బూత్ కమిటీలు మాకు ఉన్నాయి, 35,000 బూత్లలో. కాబట్టి ఇంతకుముందు మీరు 1947 ముందు అట్లుండే, ఇప్పుడు అట్లుండే మనం మాట్లాడుకుంటాం. బీజేపీ ఈరోజు తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయం. రైట్. 2018లో అయితే ఓటింగ్ శాతం బాగా తగ్గింది. అదే 2028 మధ్యలో కొంచెం వదిలిపెట్టండి, ఎందుకు అంటే అది మీకు తెలుసు. 2028కి వచ్చేసరికి మీ ఓటింగ్ శాతాన్ని ఎట్లా పెంచుకోబోతున్నారు? అసలు కాంగ్రెస్ పార్టీని మీరు ఎందుకు అంటే మీరంతా పథకాలు వాటిపైన ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, ఈ పథకం ఇవ్వలేని, అసలు మీ టార్గెట్ ఏంది? మీరు ఎందుకు అధికారంలోకి రావాలనుకుంటున్నారు అనేది నా క్వశ్చన్. 2014 నుంచి
2014లో మా ఓటు శాతం అప్పుడు పెరిగింది. మధ్యాహ్నం 18లో తగ్గింది. చెప్తా 18 తర్వాత మా ఓటు శాతం ఎక్కడ తగ్గలే. ఉమ్, మేము బై ఎలక్షన్స్ గెలిచినాం, ఉమ్, 2 బై ఎలక్షన్లు గెలిచినాము. ఉమ్, ఓడిపోయిన సెకండ్ ప్లేస్ మాదే వచ్చింది. ఉమ్, మీ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఏవీ రెడ్డి గారు గెలిచారు. ఉమ్, దాని తర్వాత మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉమ్, ప్రతి ఎలక్షన్ మా ఓటు షేర్ పెరుగుతూ ఉన్నది. ఉమ్, ఒక్క ఎమ్మెల్యే నుంచి మేము 8 ఎమ్మెల్యే అయినాం, ఉమ్, 4 ఎంపీల నుంచి మేము 8 ఎంపీలు అయినాం. ఓటు శాతం పెరుగుతుందండి. ఈ అనాలిసిస్ చూడట్లేదు. నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ పెరుగుదల కొంతమంది దాన్ని జీర్ణించలేకపోతున్నారు. కాబట్టి ఈ పెరుగుదల భావించలేదు వాడు. అదే ఓటింగ్ శాంతాన్ని ఇదే వీడియోలో నేను డిస్ప్లే చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా పెరిగింది. మీరు చూడండి, ఎక్కడైనా చూడండి. మీరు ఏదైతే 6% నుంచి మాకు 18%, పార్లమెంట్ వచ్చి 22%, దాని తర్వాత 45% ఇది పార్లమెంట్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పెరుగుతుంది కదా. ఇంకా పెరుగుతుంది. 2028లో నేను ఈరోజు మీతో చెప్పిన ఇంటర్వ్యూ మనం రాసుకోండి, మళ్ళీ రీప్లే చేయండి. 2028లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాబోతుంది. మొట్టమొదటిగా మీ ముందు ఉన్నటువంటి సమస్య కావచ్చు, లేకపోతే ఎదుర్కోవాల్సింది కావచ్చు, లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ కావచ్చు, దీంట్లో ఎంతవరకు రాణిస్తారు? పబ్లిక్ ఏం చేయదలుచుకున్నారు, ఏం చెప్పదలుచు? కాంగ్రెస్ ఆల్రెడీ గవర్నమెంట్లో ఉంది, ఇంకా 3 years ఉన్నది. ఉండంగా కూడా మీరు ఏ విధంగా అధికారంలోకి వస్తారు, ఏ సమస్యలపైన మీరు పోరాడబోతున్నారు? మేము ఈ కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు, రైతు బంధు అన్నారు, రైతు బంద్ చేశారు. మొత్తం రైతునే బంద్ చేశారు. ఒక 6,000 వేసేయగానే 15,000 ఇస్తా అని చెప్పి 6,000 వేశారు. విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ అని ఇచ్చారా? మీరు సరైనటువంటి మీరు ఈ దాని ఏమంటారు 3,000 బత్తాలు ఇస్తాను స్టూడెంట్స్కి ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి రుణమాఫీ అన్నారు, 2 లక్షల దాకా చేశారా? కొంతమందికి 80,000, కొంతమంది 60,000, ఇంకా 40% 6 గ్యారెంటీలో ఉన్నాయి. మొత్తం 13 పథకాలు. 13 పథకాలు మీరు అంటే మీరు అనేది ఎందుకంటే రూరల్ సైడ్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ నిరుద్యోగులు అటు సైడ్ ఉన్నారు కాబట్టి నేను గ్రామీణ ప్రాంతాలకు వస్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే లోకల్ బాడీ వేస్తుంది కాబట్టి. ఇవన్నీ ఏమైనాయండి? ఇవన్నీ తర్వాత మీరు జిహెచ్ఎంసీ అన్నారు అనుకోండి, జిహెచ్ఎంసీ హైడ్రా అన్నారు, మీరు మూసీలు అన్నారు. ఏంది ఇప్పుడు మన ఫాతిమా స్కూల్లో మానవతావాదంతో మాత్రం అది వదిలిపెడతారు. ఇక్కడ మాత్రం మానవతావాదం మీద పేదవాళ్ళ ఇల్లు ఊడగొల్చి వాళ్ళ చూసి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళని నిన్న గోడ్పాసం చేస్తే ఇవాళ ఊడగొట్టిండ్రు. అటువంటి అది మానవతావాదమా? అంటే నాకు అర్థం కాదు సార్. అంటే మీరు కావచ్చు, అంటే మీరు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మీ పైన అయితే అంటే మీరు చెప్పాలి సమాధానం. అయితే ఎప్పుడు చూడు ఈ ఉచితాల గురించి కానీ సంక్షేమ పథకాలు అయితే కొంతవరకు అవసరం కాదనట్లా, కానీ వీటి గురించే మాట్లాడుతుంటే వీటితోనే ప్రజల యొక్క జీవితాలు అయితే ఖచ్చితంగా మారవు. కానీ మీ నాయకులు వాజ్పేయి గారు, సరే అందరికీ నాయకులే అండి, కానీ ఆయన అన్నట్టుగా హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, రూల్ ఆఫ్ లా కావచ్చు, ఇట్లాంటి వాటిపైన ఎందుకని మీరు మాట్లాడరు అని చెప్పేసి రామచంద్రరావు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఏం చెప్తారు? మేము ఎప్పుడు ఇవే మాట్లాడతాం. మేము ఇల్లేదు ఎప్పుడు. మేము ఫస్ట్ నుంచి బిజిలీ, సడక్, పానీ, డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీస్, అదే సరే మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ముద్రా లోన్స్. మేము మాట్లాడితే అవేనండి. డెవలప్మెంటే దేర్ జనరేషన్, జనరేట్ ఎంప్లాయ్మెంట్. మేము ఎప్పుడు కూడా మేము వేరే మాట్లాడలే. మేము ఉచితాలు మేము మాట్లాడలే. మీ ఉచితాలకు మేము వాళ్ళు ఇస్తుంటే మీకు ఉన్నటువంటి ఒక పరిస్థితి మీరు ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ మీదనే మాట్లాడుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే దేశంలో ఫారెన్ రిజర్వ్స్ పెరిగినాయి. దేశం 4వ స్థానంలో ప్రపంచంలో వచ్చింది ఆర్థిక వ్యవస్థగా. మీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు కూడా ఇది బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈరోజు తప్పకుండా రేపు తెలంగాణ కూడా డబుల్ సర్కార్ ఇంజన్ కోసం ప్రయత్నం చేస్తాము. బీజేపీ మాట్లాడేదే విద్య, వైద్య, కృషి, గరీబ్ కళ్యాణ్, మహిళా, ఇవన్నీ మేము మాట్లాడతాం. మేము అంటే యువత చాలా సందర్భాల్లో అంటే పార్టీలు అంటే మీరు కూడా ఇచ్చారు మేనిఫెస్టో, ఎన్నికల ముందు ప్రతి ఒక్కరు కూడా ఇస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు అంటే అవి రావు, ఇవ్వలేము అని తెలుసు మీ అందరికీ. మీరు 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు అండ్ దేశంలో కూడా మీ పార్టీ అధికారంలో ఉంది. అందరికి కూడా కాగ్ రిపోర్ట్ ఉంటుంది, పైసలు ఎన్ని వస్తూ ఉన్నాయి, పైసలు ఎన్ని పోతున్నాయి. కామన్ మ్యాన్కు అర్థమయ్యేటువంటి భాషలో చెప్తున్నాను నేను. సో ఇవన్నీ తెలిసి కూడా ఈ పథకాలు ఇవ్వలేదు. 50,000 కోట్లు మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించే ఉచితాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ అంతా కూడా 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు కామన్ మ్యాన్గా అడుగుతున్నారు సార్, ఎట్లా పెడుతున్నారు అనేది ఇవన్నీ తెలుసు. అయినా కానీ ఇవ్వరు అని తెలుసు కూడా మీరు కావచ్చు, మీ పార్టీ విశ్లేషకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, బీజేపీ వాళ్ళే ఎందుకని అడుగుతూ ఉన్నారు? ఇవన్నీ కాదు, ఇవ్వలేరు అని మీరు ప్రచారం ఎందుకు చేయలేకపోతున్నారని క్వశ్చన్. వాళ్ళు ఇస్తా అన్నారు కాబట్టి మేము అడుగుతున్నాం అనేది కూడా అడగకుండా ప్రజలు ఎందుకు ఎడ్యుకేట్ చేయట్లేదు? రామచంద్రరావు గారు చాలా చదువుకున్నటువంటి వ్యక్తి. వాళ్ళు ఇస్తా అన్నప్పుడు ప్రజలు తీసుకుందాం రెడీ ఉన్నప్పుడు మేము వద్దని అనేటప్పుడు మేమెవరు అండి? మేము అది కాదు. భారతీయ జనతా పార్టీ మేము చెప్తాం, వాళ్ళు చేశారు చేయలేకపోతున్నాం. వాళ్ళు తప్పు చేస్తారు సార్, ప్రజల్ని మీరు ఎందుకు ఎడ్యుకేట్ చేయట్లేదు? చెప్తాయండి.
భారతీయ జనతా పార్టీ మా మేనిఫెస్టోలో పెట్టినవి అది కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాల్లో కావచ్చు అన్నీ నెరవేర్చినాం. మేము రాష్ట్ర ప్రభుత్వంలో మేము మా మేనిఫెస్టోలో మేము ఏదైతే పెడతామో రేపు అధికారంలో వస్తే అన్నీ అమలు పరుస్తాము. ఏది కూడా మేము తక్కువ, ఎందుకంటే మాది ప్రాక్టికల్గా ఉంటుంది. ఇప్పుడు మన ఒక నేషనల్ మేనిఫెస్టో, మా నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో కూడా మేము చెప్పిందని చేసినాం. 99% మోదీ హైతే ముమ్కిన్ మేము అంటున్నాం కదా. కొంత ఉచితాలకి దూరంగా ఉంటుంది బీజేపీ, అయినా కానీ అంటే ఇట్లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి జరుగుతున్నప్పుడు ఎడ్యుకేట్ చేయరు అనేది నా ఉద్దేశం. అది నేను ఏమంటున్నా, ఉచితాలకు దూరం అని కాదు, మేము డెవలప్మెంట్కు మేము పెద్దపీట ఇస్తాము. డెవలప్మెంట్ అయిన తర్వాత ప్రజలే అంటారు మాకు ఉచితాలు వద్దంటారు. మీకు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందండి, ఉచితాలను ప్రకటించింది కదా. ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చింది? రేషన్ కార్డులే ఈరోజు ఉచితాలకు ఆధారం. బీపీఎల్, బిలో పావర్టీ లైన్, బీపీఎల్ ఎంతమందికి ఇచ్చిందని 10 ఏళ్ళ నుంచి మీకు రేషన్ కార్డు ఇవ్వలే. అంటే ఈ రాష్ట్రంలో మీరు చెప్పిన ఉచితాలు కేవలం ఎంతమందికి వచ్చింది? 30%కి వచ్చింది. 70% దే డిడ్ నాట్ గెట్ రేషన్ కార్డ్, దే డిడ్ నాట్ గెట్ ఫ్రీబీస్. ఈ గవర్నమెంట్ కూడా మీరు ఇప్పుడు ఇస్తా అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఇస్తా అనేటువంటి మీరు రైతు బంధు 15,000 చేసిన వాళ్ళే 6,000 ఇస్తారు కదా. మీరు ఇంకేం ఉచితాలు ఇస్తారు? మీరు అదే చెప్తున్నా. మీరు మాట్లాడితే మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో వచ్చిన తర్వాత మర్చిపోతున్నారు. మా దగ్గర డబ్బులు లేవు, పాత వాళ్ళందరూ ఖర్చు పెట్టేశారు, దోచుకున్నారు. మరి మీకు తెలియదా? మీరు ఇవన్నీ ప్రామిస్ చేసినప్పుడు యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఆ డిక్లరేషన్, మను డిక్లరేషన్ చేశారు. ఇప్పుడు ఏమైంది మీ డిక్లరేషన్? అదే చెప్పారు కదా సార్, డబ్బులు లేవనే చెప్తున్నారు కదా. కారణం బీజేపీయా? బీజేపీ అంటే లేవని మీరు కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేయొచ్చు కదా సార్. మీరు అడిగిన క్వశ్చన్ ద్వారా మీకు చేస్తున్నాం. నేను చెప్తున్నా, మీ ద్వారా మీరు టీవీ చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. నేను ఏం చెప్పిందంటే అర్థమవుతుంది. ఈ ప్రభుత్వాలు కానీ, ఈ రెండు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ యొక్క రాష్ట్రంలో వాళ్ళు మాయ మాటలు చెప్పి, కొల్లుగల్లి మాటలు చెప్పేసి ప్రజల్ని మోసం చేశారు అని బీజేపీ స్పష్టంగా చెప్తుంది. బీజేపీ హైడ్రా కూల్చివేతలపై ఏదైతే చేస్తుందో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు కూడా చేసింది. సో అట్లాంటిది మరి ఇప్పుడు సెంటర్లో మీరు అధికారంలో ఉన్నారు, కాళేశ్వరం కావచ్చు, లేకపోతే ఇతరత్ర చాలా ఉన్నాయి, అంటే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకా వీటిపైన సిబిఐ విచారణ ఎందుకని ముందుకు వేగవంతం కాలేకపోతుంది? అంటే మీకు ఏమైనా టైఅప్ ఉందా అని ప్రజలు ఈ రకంగా మాట్లాడుకుంటారు. నేను కూడా అడుగుతున్నా కామన్ మ్యాన్గా, మీరేం చెప్తారు? సిబిఐ డిమాండ్ చేసింది ఎవరండి? మా హోమ్ మినిస్టరు బండి సంజయ్ గారు. మేము అంటున్నారు ఎందుకు సిబిఐ కావట్లేదు మీకు చెప్తా. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక జియో తీసుకొచ్చింది, జియో నెంబర్ 68, అది అది తీసుకొచ్చి సిబిఐ రాష్ట్రంలో ఉండే. దానికి రెండు పద్ధతులు ఉన్నాయి. ఒకటి గవర్నమెంటే అడగాలి, ఒకటి రెండోది కోర్టు డైరెక్షన్ ఇవ్వాలి. ఈ రెండే మార్గాలు ఉన్నాయి. కోర్టు డైరెక్షన్ అంటే మనం పిల్ వేయాలా, లేకపోతే కోర్టుకి ఎవరైనా కామన్ మ్యాన్ అర్జీ పెట్టుకోవచ్చా, ఎట్లా ఉంటుంది? పిల్ వేయాలి, లేకుంటే ఆ కేసులో రిట్ వేయాలి. రిట్ ఎవరు వేయాలండి? రిట్ మరి ఎఫెక్టెడ్ పర్సన్ వేయాలి, ఎవరికైతే కావాలో వాళ్ళు వేయాలి. ఓకే. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో సిబిఐ మనం ఎంక్వైరీ కోరుతున్నాం. సిబిఐ ఎంక్వైరీ కోరేటోళ్ళు ఎవరు కోరుతున్నారంటే దాంట్లో ఉన్న ముద్దాయి కానీ, దాంట్లో ఉన్న కంప్లైంట్ కానీ, దాంట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ స్టేక్ హోల్డర్స్ అంటారు దాన్ని. ఆ స్టేక్ హోల్డర్స్ కాకుండా కాళేశ్వరం అనేది నా డబ్బు కూడా ఉంది సార్, మీ డబ్బు ఉంది, అందరి డబ్బు ఉంది, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరి డబ్బు వేయచ్చు. అదే నేను అనేది, పిల్ ద్వారా వేయచ్చు, పిల్ యాక్సెప్ట్ చేయాలి, పిల్ కూడా వేయచ్చు. పిల్ వేశారు కదా, దాని మీద కూడా వేశారు. అది ఇంకా పెండింగ్ ఉన్నట్టు నాకు సమాచారం ఉన్నది. బట్ అది ఎవరైనా సరే పొలిటికల్ పార్టీగా మేము పిల్ వేయడం కాదు కదా, మేము డిమాండ్ చేస్తాం. డెఫినెట్గా ఈ యొక్క ప్రభుత్వాన్ని సిబిఐని మీరు తీసుకురా అంటే సిబిఐకి ఇవ్వండి. ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే కాళేశ్వరం కానీ అసలు విషయాలు బయటపడతాయి. 2016లో రోహిత్ వేముల ఎవరైతే ఉన్నారో ఆ ఇన్సిడెంట్ సందర్భంగా మీ నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ అయితే వ్యతిరేకించింది. సో ఇప్పుడు ఇది కొంత అంటే ప్రజల్లో వ్యతిరేకత రావచ్చు అనుకుంటారా? అంటే నిన్న మొన్న చూస్తే కూడా మీరు డిప్యూటీ సీఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వారికి కావచ్చు, ఒక నోటీస్ అయితే మీరు అంటే లీగల్గా ఇవ్వడం జరిగింది, మీరు న్యాయవాది కూడా కాబట్టి. అంటే దీనిపైన మీరేం చెప్తారు? ప్రజల గురించి, పార్టీల గురించి కొంచెం పక్కన పెడతారు, ఏం చెప్తారు? దీంట్లో నేను ప్రజల గురించి చెప్తాను, దీంట్లో నేను రాజకీయం చేయను. ఎందుకంటే రోహిత్ వేముల అనే అబ్బాయి, ఆయన మరణం చాలా దురదృష్టకరం. ఐ హ్యావ్ సింపతి, నాకు ఆయన మీద సింపతి, ఆయన కుటుంబ సింపతి. అతను చనిపోయింది ఏదో ఆయన రాసిన సూసైడ్ నోటు ఒకసారి చదివితే ఎవరికైనా తెలివి ఉన్నవాడైతే ఇవన్నీ మాట్లాడు. అసలు రాహుల్ గాంధీకు, కేజ్రీవాల్కు తెలివి లేక వచ్చింది వీళ్ళకు అని వాళ్ళకి సరిగ్గా బ్రీఫింగ్ కాలే. యాక్చువల్లీ దళిత్ ఇష్యూ కాదు ఇది. రోహిత్ వేముల వాజ్ నాట్ ఎ దళిత్, వడ్డెరా
ఓకే. ఆయన వడ్డెర కమ్యూనిటీకి దళిత్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారండి? ఎస్. దొంగతనంగా గవర్నమెంట్ ఇచ్చింది, ఎవరో ఇచ్చారు, అంటే అఫీషియల్ దే క్రియేటెడ్ అంటారు మీరు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది కాదు కదా, అంటే ప్రజల కోసం అడుగుతున్నాను ఈ ప్రశ్న, నేను క్లారిటీ కోసం. నేను చెప్పింది కాదు. పోలీసు ఛార్జ్ షీట్లు పెట్టారు, ఫైనల్ రిపోర్ట్లు పెట్టారు, మ్మ్. పోలీస్ కేసు క్లోజ్ చేసింది. ఏమని చేసింది? రోహిత్ వేముల ఈజ్ నాట్ దళిత్. నువ్వు దళిత్ అని నువ్వు ఎట్లా అంటావు? అంటే యు ఆర్ ఎంకరేజింగ్ నాన్ దళిత్ టు టేక్ ఫాల్స్ సర్టిఫికేటా? అంటే ఇప్పుడు దీనికి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు కూడా ఇది ఐడియా లేదంటారు, మీ మీద అదే స్టేట్మెంట్ ఆయన గవర్నమెంటే కదా సార్ స్టేట్మెంట్ ఇది చేసింది. రీసెంట్ కూడా మాట్లాడారు ఆయన గవర్నమెంటే కదా క్లోజ్ చేసింది. మళ్ళీ మీ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఏం ఓపెన్ చేస్తారు? ఏం ఓపెన్ చేయలేరు వాళ్ళు. ఓపెన్ చేసేది ఓన్లీ ఈ స్టేట్మెంట్లు మాత్రమే ఓపెన్ చేస్తారు, కానీ కేసు ఓపెన్ చేయడానికి లేదు, ఆధారాలు లేవు. మిస్టర్ రోహిత్ వేముల ఈజ్ అ గుడ్ స్టూడెంట్, పాపం చనిపోయాడు, దానికి నాకు సంబంధం లేదు. వీళ్ళందరూ కూడా ఆ రోజు అఫ్జల్ గురువుని బాగా ఏదో లేపి, అఫ్జల్ గురు ఏదో దేశభక్తిలానే వీళ్ళందరూ పోస్టులు పెట్టారు. దాన్ని ఏబీపీ వ్యతిరేకించింది. ఏబీపీ ఏదైనా దేశ వ్యతిరేక కార్యక్రమాలు అంటే వ్యతిరేకిస్తుంది క్యాంపస్లో. దాని మీద ఒక గొడవ అయింది. ఆ గొడవలో సుశీల్ కుమార్ దెబ్బలు తాకినాయి, ఆయన హాస్పిటల్ పోయిండు, మనం పోయి చూడటానికి పోయినాం. అంతకన్నా ఎక్కువ నేను చేసింది ఏం లేదు, దాని తప్పేం లేదు. నా కార్యకర్త దెబ్బలు నేను పోకపోతే ఎవరు పోతారు? నేను ఎమ్మెల్సీని, దానికి సంబంధం ఏముంది? ఇదో తీసుకొచ్చి రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, వాడు వీడు సెంట్రల్ యూనివర్సిటీ గేట్ల ముందు నించొని ఓ రామచంద్ర అరెస్ట్ కరో, ఉస్కో అరెస్ట్ కరో అని చెప్తే ఇది ఏముంది అండి అరెస్ట్ చేయడానికి? ఏముంది కేసు పెట్టడానికి? ఓట్ల కోసం, ప్రచారం కోసం జరిగింది. 100%. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దళితులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈరోజు తెలంగాణలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక కేటగిరీషన్ కానీ ఇంకా అనేకమైన ఇష్యూలో కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు దళితులు ఉన్నారు. కాబట్టి దూరం చేయాలనే ప్రయత్నంతో బట్టి విక్రమార్క గారు భయపడి, రామచంద్రరావుకు భయపడి, బీజేపీకి భయపడి ఈ ఆరోపణ చేశారు. ఎప్పుడో మర్చిపోయిన కేసు క్లోజ్ అయిన కేసుని లేపుతున్నారు వారు. సార్ చిన్న క్వశ్చన్, కామన్గా నాకు చిన్న డౌట్ వచ్చింది సార్ కొంతసేపు. విషయం ఏంటంటే అసలు దళితుడు అంటే ఎవరు సార్? నాకు అర్థం కాదు. ఇది కొంచెం కన్ఫ్యూజన్ నాకు ఎప్పటి నుంచి. చాలా మందిని అడిగాను నేను, సరిగా అర్థం చెప్పాలా నాకు. అంటే మీరు న్యాయవాది కాబట్టి మీకు కూలంకుషంగా చెప్పగలుగుతారా? కొన్ని కేటగిరీస్ గవర్నమెంటే క్రియేట్ చేసింది, కొన్ని కులాలని ఐడెంటిఫై చేసింది. రైట్. అది కొన్ని చోట కొన్ని సెక్షన్స్ దళితులు ఉన్నారు, కొన్ని చోట అదే సెక్షన్ స్టేట్కి ఒక రకంగా ఉంది. అండ్ రెండోది ఏంటంటే రాజ్యాంగంలో నాకున్న అవగాహన ప్రకారం ఎక్కడ కూడా కుల ప్రస్తావన అయితే లేదు. అది మీరు చెప్పాలా. ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ ఏదైతే ఉందో వీటిని వర్గాలుగా, అంటే దళితులు అంటే వెనకబడ్డవాడని నాకు అర్థమైంది సార్. కానీ ఇక్కడికి వచ్చేసరికి కులాల పరంగా చేస్తున్నారు. మీరేం చెప్తారు? రామచంద్రరావు గారు ఏం చెప్తారు? కులాలు మనం సృష్టించింది కాదు. రైట్. కులాలు రకరకాలుగా వస్తున్నాయి. దానికి బ్రిటిష్ వారు చాలా వరకు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేశారు. భారతదేశాన్ని విభజించడానికి మతాన్ని, కులాన్ని వాడేట వాళ్ళు. నాకైతే కులం వాళ్ళ మీద నమ్మకం లేదు. అయినా కూడా వెనకప్పుడు జరిగినటువంటి ఒక కొన్ని సెక్షన్స్కు అన్యాయం జరిగింది, వాళ్ళు అణచివేత చేశారు, వాళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రిజర్వేషన్ దాని కారణం ఉన్నాయి. రిజర్వేషన్ కంటిన్యూ కావాలి. భారతీయ జనతా పార్టీ ఆ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలనేది నమ్ముతుంది. ఇప్పుడు ఈరోజు ఓబీసీకి సంబంధించిన దాంట్లో కూడా కొన్ని వర్గాలు ఈరోజు చాలా వెనకబడి ఉన్నారు, ఎంబీసీ కింద ఉన్నారు, వాళ్ళని కూడా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉందో అంబేద్కర్ గారు చెప్పినట్టు రాబోయే రోజు ఎనిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్ సిస్టమ్ అనేది అని అన్నారు. దాన్ని మనందరం కూడా అంబేద్కర్ గారి మీద గౌరవం ఉంటే అది మనం ముందు పాటించాలి. కానీ ఏ కులము ఏ కేటగిరీలో ఉండాలి అనేది కమిషన్స్ ద్వారా పెడతారు. రామచంద్రరావు పెట్టలేడు, మీరు రామచంద్రరావు పోరాటం గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, ఒక పెద్ద పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షులు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను ఈ ప్రశ్న నేను ప్రజల కోసం. మనం చెప్తున్నాం కదా, ఎవరైతే ఆ కేటగిరీలో వస్తున్నారో వాళ్ళ కోసం మనం పోరాడతాం, వాళ్ళ కోసం డెఫినెట్ పోరాడతాం. ఈరోజు నేను పోరాడుతున్నటువంటి ఒక పోరాటము ప్రజల కోసం ఉంటుంది. నేను పోరాడే పోరాటము రేపు బడుగు బలహీన వర్గాల కోసం ఉంటుంది. నేను పోరాటము మహిళల కోసం ఉంటుంది. పోరాటము రేపు ఈ యొక్క యువత కోసం ఉంటుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగుల కోసం ఉంటుంది. వాళ్ళ కోసం నేను పోరాడుతాను. మీరు ఒక న్యాయవాదిగా చెప్పండి కొంతసేపు. అంటే బీజేపీ అధ్యక్షుడిగా కూడా మీరు చెప్పొచ్చు, అసలు ఓబీసీ బిల్లు లేకపోతే బీసీ బిల్లు ఇది నిజంగా పాస్ అవుద్దంటారా? నాకున్న అవగాహన ప్రకారం రాష్ట్రంలో సరే ఏదో స్టేట్లో పెట్టారు బిల్లు అంటున్నారు. సరే ఏ పార్టీకి ఆ పార్టీ 42 కాకపోతే 50 కాకపోతే 60 కూడా ఇచ్చుకోవచ్చు, జనరలైజ్ కేటగిరీ చేసి ఎవరైనా సీట్లు ఇచ్చుకోవచ్చు. కానీ ఇది అసలు కేంద్రంలో ఏదైతే ఉందో అది బిల్ ఆమోదింపబడదని నేను అనుకుంటా. మీరేం చెప్తారు ఒక అడ్వకేట్గా? నేనేమంటున్నా, బిల్ తెచ్చింది ఎందుకు ఈ పంచాయతీ అన్ని పార్టీలు బిల్ పాస్ అయింది, ఎక్కడ స్టేట్ గవర్నమెంట్లో అయింది. అది
ఆమోదం ఎట్లా జరుగుతుంది సార్? సెంట్రల్లో కాంది జరుగుతుందా? అది తెలియదా వీళ్ళకు? అది పాస్ చేసి అదే నా క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్, మీరేం చెప్తారు? నేనేమో నాకున్న లీగల్ నాలెడ్జ్లో ఎస్, అదే అడుగుతున్నాను. 68% గతంలో తమిళనాడు గవర్నమెంట్ తీసుకొచ్చింది. కరెక్ట్. అదే 9th షెడ్యూల్లో పెడితే దాని మీద కోర్టుకు పోయారు. ఇంకా అది ఫుల్ కోర్టు ముందు పెండింగ్ ఉంది, అది ఇంకా రాలే. దాంట్లో దాని మీద కేరళ సంథింగ్, దాని మీద ఏం ఆర్డర్, కాకపోతే స్టే లేదు కాబట్టి వాళ్ళు 68% అమలు పరుస్తున్నారు. అంతేగాని అది పెండింగ్ ఉన్నది. 50% దాటి సాధ్యం కాదు కదా. కాదనేది సుప్రీంకోర్టు చెప్పింది. లేటెస్ట్ జడ్జిమెంట్ కూడా 2021లో కూడా కరెక్ట్ సుప్రీంకోర్టు చెప్పింది. నేను అందుకనే ఎక్కువ నేను మాట్లాడను. రేవంత్ రెడ్డి గారు చాలా ధీమాగా చెప్తున్నారు, మేము బీసీల కోసం ఉన్నాం, మా బీసీ 42 ఇప్పేయండి, బట్ 40 ఎవరు వద్దున్నారు, మేము వద్దన్నావా? అసలు జరగదని తెలిసిన అన్ని పార్టీలు జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, ఇతరత్ర పార్టీలు మీరు చాలా లాస్ట్ ఉన్నాయి. టైం మీకు గుర్తుంది, టీఆర్ఎస్ కూడా అట్లే చెప్పింది. చివరికి 28%కి అప్పుడంతా ఇదే సేమ్ గొడవ అయింది. ఎస్, మా టీవీలో కూడా చెప్పారు మీరు. ఎస్, అంటే రామచంద్రరావు గారి నాయకత్వం కావచ్చు, బీజేపీ అధ్యక్ష నాయకత్వంలో మీరు వచ్చేటువంటి ఎలక్షన్, రాబోయే జిహెచ్ఎంసీ కావచ్చు, ఇంకా ముందు రాబోయేటువంటి 2028 ఎలక్షన్స్ కావచ్చు, అంటే టీడీపీతో కానీ అదర్ ఇంకా జనసేనతో కానీ టీఆర్ఎస్తో కానీ ఏమన్నా పొత్తు పెట్టుకున్నటువంటి అవకాశాలు ఉండి, అంటే ముందు మీరు అధికారంలోకి రావడానికి ఎట్లాంటి ప్రయత్నాలు మీరు చేపడతారు? ఎందుకంటే మీరు చాలా సౌమ్యుడు, మీతో అందరూ కలిసి వస్తారని మీరే చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. అంటే ఏం చెప్తారు మీరు? మీ వ్యూహం ఎట్లా ఉండబోతుంది? మీ అందరితో కలిసి వస్తాను, మా పార్టీ వాళ్ళతో కలిసి వస్తాం. వేరే పార్టీలు మీ ఎందుకు కలుస్తాం? ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి వేరే, ఇక్కడ పరిస్థితి వేరే. ఇక్కడ బీజేపీ ఒంటరి పోరాటం, సంబంధం లేదంటారా? బీజేపీ ఇక్కడ ఒంటరి పోరాటం చేస్తుంది అంతే. ఎవరితో కలం మేము. బీజేపీ ఇస్ గోయింగ్ అలోన్, విల్ గో అలోన్ అండ్ ఫార్మ్ ది గవర్నమెంట్. అంటే అర్థం కాని విషయం, ప్రజలకు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్. అక్కడేమో టీడీపీ జనసేన అంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి పొత్తు కాదు అంటారు. ఇవన్నీ ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఎందుకు? ఇట్లాంటి గందరగోళం ఈ పార్టీలను ఎందుకు ఇట్లా చేస్తా ఉంటారు? ఆ రాష్ట్రం వేరే, ఈ రాష్ట్రం వేరే, అక్కడ రాజకీయ పరిస్థితి వేరే, ఇక్కడ రాజకీయ పరిస్థితి వేరే, అక్కడ నాయకులు వేరే, ఇక్కడ నాయకులు వేరే, ఇక్కడ బీజేపీ పరిస్థితి వేరే, అక్కడ బీజేపీ పరిస్థితి వేరే. కాబట్టి అట్లా ఏం అనుకోరలేదు. పబ్లిక్ కూడా చాలా తెలియకున్నాడు, మనకని తెలియకున్నాడు పబ్లిక్. గత సంవత్సరం మీరు బీజేపీ మేనిఫెస్టో అయితే ఒకటి రిలీజ్ చేశారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఏదైతే ఉందో, యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం అనాలి, అదే కరెక్ట్ వర్డ్ ఏమో. సో అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ గవర్నమెంట్ మ్యాచ్ చేసింది అనుకుంటారా? అందులో ఏమన్నా లోపాలనే ఇంకా ఇవ్వలేదని మీ పోరాటం ఎట్లా కొనసాగుతుంది అధ్యక్షుల వారిగా? చూడండి, బీజేపీ ఒక రాజకీయ పార్టీగా ప్రజాపక్షాన, ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజాపక్షాన పోరాటం చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తప్పిదాలని మేము బట్టబయలు చేస్తాం, బయటికి తీసుకొస్తాం, ప్రజల వెంట మేము ఉంటాం. మా థీమ్ అంతా కూడా అదే. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏది చేసినా కూడా మంచి పని చేస్తే మంచి చెప్తాం. డెఫినెట్గా మంచి పని చెప్తే. ఇప్పుడు కొన్ని ఇష్యూలో మనం రాష్ట్ర ప్రజల హితం కూడా చూడాలి. రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది అంటే డెఫినెట్గా బీజేపీతో సపోర్ట్ చేస్తుంది. కానీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు మంచిదని ఏదని చెప్పండి. అదే క్వశ్చన్ మేము అడుగుతున్నా. ఏది చేయలేదని నేను అడుగుతున్నా. మిమ్మల్ని మ్యాచ్ చేయగలిగిందా అనేది నా క్వశ్చన్. చేయలేదు. మీ మేనిఫెస్టోని మ్యాచ్ చేయగలిగిందా అనేది మీ మేనిఫెస్టో మా ఎలక్షన్ ముందు మళ్ళీ చెప్తాం. ఇప్పుడు మేనిఫెస్టో డిజాల్వ్ అయిపోయింది కదా, ఇది మీ అధికారం రాలేదు కాబట్టి. అంటే కాంగ్రెస్ ఇంప్లిమెంట్ చేయగలిగిందా కొన్ని, లేదా ప్రజలకి మంచి జరిగిందా లేదా? చేయలేదే కదా, చేయలేదనే మేము పోరాటం చేస్తా అంటున్నాం కదా. చేయలేదు, ఒక్కటి కూడా చేయలేదు. 421 వాగ్దానాలు, 6 గ్యారంటీలు, ఏది ఎక్కడ చేసి చెప్పండి, ఒక బస్ రైడ్ తప్ప. రైట్. ఒక్కసారి వాటర్ విషయానికి వద్దాం సార్. అంటే జలశక్తి అంటే మీకు తెలుసు, మీ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిన్న ఇవాళ కూడా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 ముఖ్యమంత్రులు కూడా ఇంక్లూడింగ్ బనకచెర్ల ఇష్యూ కావచ్చు, ఇంకా రకరకాల గోదావరి వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే వీటన్నిటిపైన కూడా, అంటే మీరు ఓవరాల్గా దీన్ని ఎట్లా చూస్తారు? నిన్న జరిగినటువంటి మీటింగ్ని చూడండి, ఎక్కడ కూడా బనకచెర్ల గురించి అయితే టాపిక్ వినిపించినట్టుగా నాకు అనిపిస్తుంది. లోపల అసలు పోయింది దానికోసం అన్నారు, టీవీలో చూసాం కదా, దానికోసం మాట్లాడు. కానీ బీజేపీగా ఒక మాట చెప్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాలు వాళ్ళకి రావాల్సిన నీటి వాటా గురించి వాళ్ళు ఏదైతే కృష్ణా బోర్డు అయితేంది, గోదావరి జల బోర్డు అయితేంది, ఏదైతే డిసైడ్ చేసిందో తెలంగాణకు నష్టం జరగకుండా దానిపైన మేము కట్టుబడి ఉంటాము. వాటర్ బోర్డ్స్, ట్రిబ్యునల్స్ అన్నీ. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, ఊరికే ఒక పిటిషన్ వేసేది ట్రిబ్యునల్లో, ఇంకోటి లేకుండా సుప్రీంకోర్టు పిటిషన్ వేసేది, మీకు అన్నీ ఆపేది, టాక్స్ అన్నీ ఆపేది. ఈ ప్రభుత్వం సరే కనీసం 2 కలిసి కూర్చున్నారు, పిలిస్తే కూర్చున్నారు. మీద కూర్చొని మనం ఏదైనా పరిష్కారం చేసుకోవాలి సామరస్యంగా. ఇప్పుడు ఒక కృష్ణా జలమే కాదు,
గోదావరి జలాలు ఇప్పుడు డిస్ప్యూట్ అయినాయి, ఎస్ గతంలో కృష్ణ అయినాయి, ఇప్పుడు ఇది జరుగుతూనే ఉంటాయి మనకు. కానీ నేనేమంటున్నా, పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి. ఇప్పుడు ఈ జలాల వివాదాలు ఏంది, ఈ జలాల వివాదాల ఏదైనా నష్టం జరుగుతుందా, నష్టం జరగదా, దాని మీద భారతీయ జనతా పార్టీ నేను అధ్యక్షుడిగా ఒక కమిటీ చేస్తున్నాను. ఎస్ ఓకే. ఆ కమిటీ రేపు ఎల్లుండో ఫార్మ్ ప్రైవేట్ కమిటీ బీజేపీ బీజేపీ సీనియర్ మేధావులు ఉంటారు అందులో? దాంట్లో ఎక్స్పర్ట్స్ మేధావులు ఉంటారు. రైట్. వాళ్ళందరూ కూడా చూస్తారు, తిరుగుతారు, తిరిగి మొత్తం దాని మీద స్టడీ చేస్తారు. స్టడీ చేసి దాన్ని అంటే గవర్నమెంట్కి ఒక సూచన చేయబోతున్నారు. సూచన చేస్తాం. మా పార్టీ కూడా ఒక లైన్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఉండదు, మాకు లైన్ లేదని కాదు, బట్ ఇంకా స్టిల్, ఎందుకంటే ఇవన్నీ కొత్త కొత్త ఇష్యూస్ వచ్చినాయి కదా బయటికి. ఇప్పుడు వారేమన్నారు, ఈ జలాలతో బీజేపీకి మన తెలంగాణకు నష్టం లేదన్నారు. అది వాస్తవా కాదా? వీళ్ళు ఏమంటారు, మాకు జరుగుతుందని చెప్తున్నారు, అది కూడా వాస్తవా కాదా? ఇవన్నీ మనము తెలంగాణకు నష్టం జరిగితే బీజేపీ తెలంగాణ ఊరుకోదు, వీళ్ళు ఫైట్ ఫర్ తెలంగాణ పీపుల్. అటువంటిప్పుడు ఈ యొక్క కమిటీ వేస్తే మనకు అన్ని ఒక క్లారిటీ వస్తుంది, ఒక కార్యకర్తలకు పార్టీకు డైరెక్షన్ వస్తుంది. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే సార్, జనరల్గా వాటర్ మన అంటే పైనుంచి అంటే మనం పైన ఉన్నాం, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి పోతుంది. సో అక్కడ ఎవరైతే ఒడిసి పట్టుకుంటాం వాటర్, సింపుల్గా చెప్పాలంటే వాటర్ లేనప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్, లేకపోతేనేమో అడ్డు పెట్టి వాటర్ని మనం ఓ ప్రాజెక్ట్ కడతాం, అందులో నిలుపుకుంటాం. కింది పోయే వాటర్ని ఇంత పట్టుకోవాలనే దాంట్లో కూడా ఎందుకు వివాదం వస్తుంది? మనం వదిలేస్తే వాటర్ అంతా పోయి కలిసే సముద్రంలోనే కదా ఇష్యూస్. ఇప్పుడు అందుకని ఏమంటా అంటే, కొన్ని పార్టీ కామన్ మ్యాన్గా ప్రజలకు అర్థం కావట్లేదు. కొన్ని పార్టీలు సెంటిమెంటు వాడుకుంటారు, కొన్ని పార్టీలు బలహీనపడుతున్నప్పుడు సెంటిమెంట్ ఒక ఆధారం తీసుకుంటారు. దాని మీద అది ఏదైనా సెంటిమెంట్. కొన్ని రాష్ట్రాలు వాటర్ మీద గొడవలు అయినాయి, కావేరీకి వాటర్ మీద, కృష్ణ వివాదాలు చాలా జరిగాయి. సో అటువంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలకు రావద్దు. ఆల్మాటి, నారాయణపూర్ ఈ కిందికి పోతే మళ్ళీ మిగతా నీళ్ళు పోతాయి. తర్వాత మనకు కూడా గోదావరి నీళ్ళు ఇక్కడ పైన ఔరంగాబాద్ నుంచి కిందికి రావడం, నాసిక్ నుంచి కిందికి 2 డ్యామ్లు ఉన్నాయి. తర్వాత బాబ్లీ ఉన్నది మన మీద, బాబ్లీ కన్స్ట్రక్షన్ తర్వాత కిందికి మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ ఈ మానేరు అన్నీ సబ్సిడీస్ ఉన్నాయి. ఇవన్నీ నేనేమంటున్నా అంటే, ఇవన్నీ ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది ఒక సబ్జెక్ట్లో నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఏది మాట్లాడినా కూడా దట్ బికమ్స్ ఎ పార్టీ లైన్. సో కాబట్టి నేను దాని మీద ఇప్పుడు కమిటీ కాదు వేసుకోలేదు, ఒక కమిటీ చేస్తాము. ఆ కమిటీ చేసినటువంటి పూర్తిగా వాళ్ళు 10-15 రోజుల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. దట్ విల్ బి అవర్ పార్టీ లైన్ ఆన్ ఆల్ వాటర్ ఇష్యూస్. ఎస్, ముందుగా మీరు అధ్యక్షుల వారిగా అంటే పదవి చేపట్టిన తర్వాత అన్ని రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రం గురించి మాట్లాడే ప్రయత్నం మరో ఇంటర్వ్యూలో చేద్దాం సార్. కానీ ఇప్పుడు ఇంకొకటి, నెక్స్ట్ 2026లో ఇది చాలా పెద్ద ఇష్యూనే, డీలిమిటేషన్ గురించి. ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో ఇది చేస్తే నాకు అర్థమైనంత వరకు మన సౌత్కి అయితే చాలా ప్రాబ్లం ఉంది. దీన్ని రామచంద్రరావు గారుగా కావచ్చు, లేకపోతే మీరు ఒక అడ్వకేట్గా కావచ్చు, ఒక మేధావిగా కావచ్చు, లేదా మీరు పార్టీ అధ్యక్షుల వారు కావచ్చు, మీ ఇష్టం, ఎట్లా చెప్పినా పర్వాలేదు. దీన్ని అడ్డుకోవాలంటారా, చేస్తే మంచిదంటారా, కాదంటారా, ఏం చెప్తారు? అంటే మీరు ఏం చెప్తారు పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన గురించి మీరు ఏం చెప్తారు? ఫస్ట్లీ ప్రభుత్వము ఇంతవరకు విధి విధానాలు డీలిమిటేషన్ మీద ఏది ప్రకటించలే. ఓకే. డీలిమిటేషన్ కమిషన్ కూడా వేయలే. ఓకే. ఇదంతా ప్రీమెచ్యూర్ టాక్స్. ఓకే. ఏదో అవుతుంది, ఏదో కావాలని చెప్పి స్టాలిను, ఈ కాంగ్రెస్, తమిళనాడులో మీటింగ్ పెట్టారు, నెక్స్ట్ 3 months ఇక్కడ తెలంగాణలో కూడా మీటింగ్ పెడతారు. ఇక్కడో కొట్లాడినట్టు చేస్తారు, ఆడబోయో ఇద్దరు మంచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ స్టాలిన్ తింటారు. అంటే వీళ్ళు దోస్తా అని చెప్తున్నారు, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. మీరు అందరు బీజేపీ, అంత మిస్లీడింగ్ అండి. దేర్ ఇస్ నో అసలు డీలిమిటేషన్ టాపిక్ రాలే కదా ఎక్కడ. డీలిమిటేషన్ టాపిక్ రాకపోయినా మీకు కూడా తెలుసు, ఎవ్రీ 25 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా. దానికి 2026 మీకు తెలుసు, లాస్ట్ దానికి జేపీ గారు మీకు ఒక మంచి ఫ్రెండ్. కమిషన్ ఉంటుంది, గవర్నమెంట్ సంబంధం ఉండదు, పార్టీ సంబంధం ఉండదు. అదే నేననేది, ఆ కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ ఒకవేళ నిర్ణయించింది అనుకోండి, కాలే కదా. హౌ కెన్ యు థింక్? 2026లో ఖచ్చితంగా చేయాలి, ఇది చేస్తుంది, అప్పుడు చూస్తాం మనం. ఎందుకంటే ఇప్పటికే మన ప్రాతినిధ్యం సరిగ్గా లేదు. 26 మార్చిలో మీకు డీలిమిటేషన్ సెన్సస్ అవుతుంది. సెన్సస్ ఆధారంగా మీకు పూర్తి అయితే 2026లో జరిగే సెన్సస్ మీద ఆధారంగా మీకు డీలిమిటేషన్ అవుతుంది. లేదంటారా సెన్సస్ కాలేదు అనుకోండి, మళ్ళీ 2011 పాపులేషన్ మీద మళ్ళీ డీలిమిటేషన్ అవుతుంది. 2011 మీద ఆధారపడి డీలిమిటేషన్ అయినప్పుడు పాపులేషన్ బేసిస్ మీద ఇప్పుడు ఉన్న సీట్ల మీదనే డివిజన్ అవుతుంది. ఇది ఎవరికి తగ్గేది ఎక్కువ నేను చెప్తాను. తర్వాత 33% ఉమెన్ రిజర్వేషన్స్ ఉన్నాయి కదా, అది కూడా డీలిమిటేషన్ కింద వస్తాయి. దాన్ని పెంచుతారా, ఉన్నదాన్ని మనం 33% చేస్తామా, అది తర్వాత సంగతి.
కానీ డీలిమిటేషన్ ఒక గవర్నమెంట్కి అనౌన్స్మెంట్ చేయకముందే, డీలిమిటేషన్ కమిషన్ వేయకముందే, డీలిమిటేషన్ విధి విధానాలు చేయకముందే ఈ యొక్క ఏదైతే హైపోథెటికల్గా మాకు అన్యాయం జరుగుతుంది అనేది తప్పది. అంత రాజకీయ లబ్ధి కోసమే అని రామచంద్రరావు గారు చెప్తారా? ఏం చెప్తారు? యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, దాన్ని తప్పించుకోవడానికి బీజేపీ తమిళనాడు ఒక తమిళనాడునే దాని మీద గో అంటుంది, మిగతా వాళ్ళు ఎందుకు అనట్లేదు? బికాజ్ దే నో ఇది తప్పని. రైట్ సార్. అంటే చివరిగా మీరు అంటే ఇంత పెద్ద జాతీయ పార్టీ కావచ్చు, లేకపోతే తెలంగాణలో కూడా ఈ మధ్య అంటే ఇంతకుముందు ఇంత హైప్ ఉందో లేదో నేను 10 years నుంచి 15 years నుంచి ఫాలో అవుతున్నాను. ఈ ఫాలో అంటే ఒక అధ్యక్షుని ఎన్నుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున అంటే ఒక యుద్ధమో లేకపోతే మీ అంతర్గతమో అదంతా మాకు అనవసరం. పబ్లిక్ డొమైన్లో ఉన్నారు కాబట్టి మరి మీరు కూడా 8 మంది 8 16 మొత్తం అధికారంలో ఉన్నదైతే నాకు అర్థమైనంత వరకు మొత్తం కలిపి 20 అనుకుంటా టోటల్. 8 2 ఎస్ రాజ్యసభ, ఎస్ 3 ఎమ్మెల్సీ. కరెక్ట్. మీరందరూ కలిసి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు? మీరు అధ్యక్షుల వారిగా అంటే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయబోతున్నారని ప్రజలకు అంటే ఎట్లా అండగా నిలబడతారు? ప్రజలకు ఏం చెప్తారు మీరు అసలు? నేను చెప్తాను, మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు కాంగ్రెస్ చూశారు, బీఆర్ఎస్ చూశారు, ఎట్లాంటి పోరాటాలు వేరే. ప్రజల ముందు మేము మా ఒక ప్రార్థన చేయాలి కదా, మమ్మల్ని ఆశీర్వదించమని అడగాలి కదా. మీ పోరాటాలు డెఫినెట్ అసలు నా పీరియడ్ మొత్తం కూడా పోరాటాలే ఉంటాయి. మీరు ఇప్పుడు కొద్దిగా నేను సెటిల్ కానివ్వండి, వీఆర్ గోయింగ్ టు ఫైట్ విత్ దిస్ గవర్నమెంట్ అండ్ పోరాటమే మా బాట, పోరాటమే బీజేపీ బాట. ఏంది నెక్స్ట్ అధికారంలో వచ్చేంత వరకు డెఫినెట్గా అధికారం వస్తాము, వచ్చేవారు కాదు వస్తాము, తప్పకుండా అప్పుడు పోరాటం చేస్తూనే ఉంటాం. యూ సీ దట్. రైట్ సార్, ధన్యవాదాలు. మరో ఇంటర్వ్యూలో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.